MG9 న్యూస్ ప్రతి గ్రామానికి తాగు సాగునీరు అందిస్తా 5 గ్రామాల్లో కొనసాగిన ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో బూదూరు వక్రూరులో దండెత్తిన అభిమానం. మంత్రాలయం జూన్ 4వ తేదీన వచ్చేది మన ప్రభుత్వమే అని, మన అధికారంలోకి రాగానే ప్రతి గ్రామానికి తాగు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని కల్లుదేవకుంట, చిలకలడోన, బూదూరు, వి తిమ్మాపురం, బగురూరు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు జి భీమారెడ్డి, సివి విశ్వనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్షాభావ కారణాల వల్ల తాగునీటి సమస్య ఏర్పడింది. బోర్లు వేస్తే ఎండిపోతున్నాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ అంటూ టీడీపీ నాయకులు ప్రజల్లోకి వస్తున్నారు. గత 56 నెలలు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీసీ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేసింది మేము కాదు అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ అన్ని కులాల నాయకులు నా వెంట ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. చిలకలడోన గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ రజాక్ వై ధరణిరెడ్డి మీద అభిమానంతో నువ్వేనయ్యా ప్రజల బంధువు, నిరుపేదల ఇళ్లలో వెలుగువు, ధరణిరెడ్డి మా ఇంటి దైవం అన్నా అంటూ పాడించిన పాటను ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. వి తిమ్మాపురం చేరుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ముందుగా అంబేద్కర్, వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 13వ తేదీన మీ అమూల్యమైన 2 ఓట్లు, ఒకటి ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి అయిన నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. లేవు, బోర్లు వేస్తే బోర్లు ఒక వారం 15 రోజులు నడుస్తున్నాయి, ఇంకిపోతున్నాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది తప్ప వేరే ఏ కారణాల వల్ల కాదు. అయినా కూడా ట్యాంకర్లు ఇబ్బంది ఉందంటే ట్యాంకర్ పంపించడం కూడా జరిగింది. జగన్నాథ్ రెడ్డి గారికి, జగన్నాథ్ రెడ్డి గారికి, అలాగే రమాకాంత్ రెడ్డి గారికి, లింగన్న గారికి, అలాగే విక్రాంత్ రెడ్డి గారికి, శివన్న గారికి ఇంకా నమస్కారాలు. అలాగే వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికి పేరు పేరున హృదయం నమస్కారం తెలియజేస్తాను. ఇచ్చిన 5 బోర్లు ఇచ్చిన, ఈ గ్రామం చిన్న గ్రామం అయినా 5 బోర్లు ఇచ్చిన, మరి పైప్ లైన్ కూడా మీకు పెట్టించిన. అనుకోకుండా సూగూరు నుంచి నది నీళ్లు లేవు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో మీకు ఇబ్బంది పెట్టి చేతి అయితేమి, రైతు భరోసా అయితేమి, ఇంకా చేదోడు, ఎన్నో రకాలుగా 9 నవరత్నాలు ఏదో రకంగా ప్రతి ఇంటికి పుట్టింది. జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారము నిలబెట్టుకున్నాడు. మాట ప్రకారం కూడా అన్ని రకాల చేశాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి వర్షాలు బాగా వచ్చాయి, అలాగే నీళ్ళ ఇబ్బంది లేకుండా ఉంది. రైతులు రుణమాఫీ చేశాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, మీ పిల్లలు ఫీజు రిబెంట్ ఇచ్చాడు. అలాంటి కుమారుడు వల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాలు వచ్చాయి. అందరికీ మీ పిల్లలు చదువుకోవాలి, బాగుండాలని అమ్మఒడి 13,000 వేయడం జరిగింది. మీ పిల్లలకు 3 జతల బట్టలు, బూట్లు, పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుంది.